ఇంతసేపు అయితే నేను వచ్చి శ్రీకాంత్ గడు రాకపోయా. అరే ఏదో ఏ కథను ఈ పోరగాళ్ళు. అది ఎందుకు మళ్ళీ బాపు రా, అర్జెంట్ విషయం చెప్పాలన్నాడు, రాలేదు. మల్లయ్య బాపు వచ్చినావా? అదే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలే. అరే ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాడు ఫోన్లో చెప్పొచ్చు కదరా. ఇప్పుడు ఎందుకురా ఇట్లా నాకేమో బగ్గ షల్విటి వాడైతుంది. ఏదో చెప్పరా, ముందు ముచ్చట చెప్పరా. అరే ఆగే చెప్తా. ఇగో గా శ్యామల మొగుడు లేడా, గా రాయపల్లి పెళ్ళాన్ని తీసుకొని పీకెడ్డాటరే. ఏంది నువ్వు చెప్పేది నిజమేనా? అవునా, ఎప్పుడు జరిగిందిరా? అరే ఊర్లో అంతా కుసకుసలాడుకుంటారే మల్లయ్య బాపు, నిజమేనట. గా చౌరస్తాలో వాడు చూసిండటనే. అబ్బో ఎంత పని చేసింది బొడ్డి. మరి బుద్ధి అనుకున్నాం కాదురా. వాడి బాయిలోనే పడ్డది, మొగుడు విడిచిపెడుతుందని అనుకున్నాం, అట్లనే చేసింది. ఇప్పుడు వాడి పిల్లల పరిస్థితి ఏందిరా పాపం, దీని పిల్లల పరిస్థితి ఏందిరా? దాన్ని తలుచుకుంటా అంటే ఒళ్ళు బండిపోతుంది మల్లయ్య బాబు. దాని పిల్లలు తలుచుకుంటే బాధ అవుతుంది. పాపం చిన్న పిల్లల్ని విడిచిపెట్టి వీకింది. అదేంది మల్లయ్య బాబు ఇట్లా తయారయ్యారు ఆడోళ్ళు. అరే ఆడోళ్ళంతా అట్లనే ఉంటారా? ఈసంటి బొడ్డిలే కొప్పలు పుచ్చుతారా వారి. అవునే మల్లయ్య బాబు. మంచిగా వీళ్ళ వల్ల మంచిగా ఉన్న ఆడవాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. పాపం వీళ్ళ పిల్లల పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటో. తల్లి లేకుండా తండ్రి లేకుండా కష్టమే ఏంటో ఏమో. ఇక అంతేగాని మనం చేసేది ఏముంటుందిరా. రా ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ పరిస్థితి ఎట్లా ఉన్నదో చూసొద్దాం రారా. నడువే మల్లయ్య బాబు. పాపం పిల్లలు చూస్తుంటే కూసనిపిస్తుంది. పావే చూద్దాంపా.